కావాల్సిన రిక్వైర్మెంట్కి ఎలా చేసి ఆ లెక్కను సాల్వ్ చేస్తారన్న ప్రొసీజర్ మాత్రమే చెప్పాలి. విత్ డయాగ్రామ్స్ అండ్ విత్ ఇన్ఫర్మేషన్ ఏది ఉంటే అది క్లారిటీగా మీ టీం నుంచి ఎవరు వస్తున్నారన్నది క్వశ్చన్ మీద స్క్రీన్ మీద క్వశ్చన్ వచ్చిన తరువాత డిసైడ్ అయ్యి రావచ్చు. ఒకరు రావాలి, వచ్చిన వ్యక్తి ఆ క్వశ్చన్కి తగ్గట్టుగా 100% క్లారిటీ ఇన్ఫర్మేషన్ కనుక ఇచ్చినట్టయితే 20 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. కొంతవరకు రాగలిగి ఇంకా కొంత చెప్పలేకపోతే అప్పుడు జడ్జెస్ కోరిక మేరకు నెక్స్ట్ ఛాన్స్ ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇస్తాం. అంతకన్నా బెటర్గా ఎందుకు నెక్స్ట్కి ఫాలో అవ్వట్లేదు అంటే ఆల్రెడీ ఇతను సగం చెప్పేశాడు, అప్పుడు మిగిలిన వాళ్ళకి ఇంకొంత ఐడియా వచ్చేయచ్చు. అందుకు మళ్ళీ అది జడ్జెస్కి ఇస్తాం, వరుసగా ఇచ్చేయమంటే వరుసగా ఇస్తాం, లేదంటే ర్యాండమ్గా ఇస్తాం. అసలు ఇతను వచ్చి చెప్పింది ఏమీ సరిగ్గా లేదు, అప్పుడు ఖచ్చితంగా నెక్స్ట్ టీమ్కి ఇచ్చేస్తాం. ఓకే ఓకే క్వశ్చన్ స్టార్ట్ ఫ్రమ్ యూజ్ ద వైట్ బోర్డ్ టు ఎక్స్ప్లెయిన్ ద పర్టికులర్ క్వశ్చన్ ప్రొసీజర్. దేర్ ఇస్ నో టైం. మన ఎక్స్ప్లెనేషన్ తీసుకున్న టైమే టైం. ముందు స్టార్ట్ చేయడానికి మాత్రం 30 seconds టైం. ఓకే రెడీ? క్యారీ. ఓకే ట్రయాంగిల్ ఏబిసి నుంచి ఏమీ అడగన్నా, నువ్వు చెప్పేది నాకు 100% సాటిస్ఫైడ్ కాదా మాత్రమే నేను చూస్తాను. ప్రతిదీ నాకు మళ్ళీ చెప్తున్నా, అందరికీ చెప్తున్నా అతనితో పాటు, సార్ ఇది కూడా చెప్పాలని నాకు తెలియదు సార్, అందుకు చెప్పలేదు కానీ నాకు తెలుసు సార్ అన్నది వద్దు. ఎంత చెప్తున్నాను, పిన్ పాయింట్ క్లారిటీతో చెప్తున్నాను. అది ట్రయాంగిల్ ఏబిసి దీస్ ఆర్ ద ఇంటిజర్స్. మనం ఈసీకి ప్యారల్గా ఒక లైన్ తీసుకుంటే డిజి అనే లైన్, ఇవి రెండు ప్యారల్ లైన్స్ కాబట్టి ఇది బి నుంచి ఎంత డిస్టెన్స్ ఉంటుందో సి నుంచి కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఏ నుంచి కూడా ఇక్కడికి అంతే డిస్టెన్స్ ఉంటుంది. ఎలా మనకు ఒక లైన్ గీయించు, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇది ఏబి తీసుకుని ప్యారల్గా లైన్ గీస్తే సేమ్ ఇక్కడ ఇంకో పాయింట్ లేవడం అనుకొని ఇక్కడ నుంచి డిస్టెన్స్ ఎంత ఉంటుందో సేమ్ ఎక్కడి నుంచి ఇక్కడ కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. తర్వాత ఈ వెంటేషన్ కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ సిఏ తీసుకొని దీని అన్నిటికి ప్యారల్గా లైన్ వేస్తే సి నుంచి ఎంత డిస్టెన్స్ ఉంటుందో ఇక్కడ నుంచి అంతే డిస్టెన్స్ లో ఉంటుంది, ఇక్కడ నుంచి అంతే డిస్టెన్స్ ఉంటుంది. కాబట్టి మనం ఈ మూడు వెంటిసెస్ కి ఈక్వల్ డిస్టెన్స్ ఉండేలాగా 3 లైన్స్ గీయాలి. సార్ తను ఎక్స్ప్లెయిన్ చేసే పాయింట్కి నేను కేవలం 5 మార్క్సే వదలుచుకున్నాను. బికాజ్ దట్ ఈస్ మేజర్ పాయింట్ మిస్ చేసేసాను తను. నెక్స్ట్ ఛాన్స్ ఎవరుకోమంటారు చెప్పండి సార్. ఓకే నెక్స్ట్ క్యారీ ఫార్వర్డ్ టు ఎగ్జాక్ట్ కీ పాయింట్ మిస్ చేసేసాను తను. దానికోసం నేను ఓకే నెక్స్ట్ ఛాన్స్ ఫర్ ఎలిజిబిలిటీ. నెక్స్ట్ వాళ్ళకి టైం ఇవ్వనుకున్నాను, వచ్చేయడమే. మీరు ఎవరు చెప్పాలనుకుంటున్నారో వాళ్ళు 5 మార్క్స్ యాడ్ చేసుకోండి. ఏబీ మిడ్ పాయింట్ గా ఏబీకి ఏసీకి మిడ్ పాయింట్ గా ఒక లైన్ ని బీసీకి ప్యారల్ గా తీసుకుంటే ఈ వర్టిసెస్ కి ఈక్వల్ సేమ్ డిస్టెన్స్. స్టార్టింగ్ నుంచి చెప్పు. ట్రయాంగిల్ ఏబీసీ సార్ బీసీకి ప్యారల్ గా ఏబీకి ఏసీకి మిడ్ పాయింట్ నుంచి పాస్ అయ్యే ఒక లైన్ కి ఏ నుంచి ఈ లైన్ కి సేమ్ ఒక డిస్టెన్స్ వస్తుంది. అలాగే మనము ఏసీ నుంచి ఒక ప్యారల్ గా లైన్ తీసుకుంటే బీకి సికి ఏకి బికి మిడ్ పాయింట్ గా ఒక లైన్ వస్తుంది. అప్పుడు దీని నుంచి ఇక్కడికి పర్ఫెక్ట్ ఒక డిస్టెన్స్ ఈక్వల్ డిస్టెన్స్ వస్తుంది. తర్వాత ఏబీకి ప్యారల్ గా తీసుకుంటే ఏసీని బీసీని మిడ్ పాయింట్ దగ్గర కట్ చేసే లైన్ అంటే అప్పుడు సి నుంచి సేమ్ డిస్టెన్స్ వస్తుంది. మూడింటికి సేమ్ డిస్టెన్స్ వచ్చి 3 లైన్స్ వస్తుంది సార్. ఇంకా నాకు చిన్న క్లారిటీ మిస్ అయిపోయిందా? మీరందరూ స్టార్ట్ చేయడమే కొంచెం ఇంతకన్నా క్లారిటీగా నేను చెప్పగలుగుతానని ఎవరైనా టీం నుంచి రెడీగా ఉన్నారా? రెక్టాంగిల్ నుంచి ఛాన్స్ తీసుకో. And are the D, E, F are the midpoints. D, E, F are midpoints. Then the line joining D, E is parallel to BC.
And line joining DF is parallel to AC. Line joining EF is parallel to AB. These three parallel lines are equidistant. For example, line passing through DE is equidistant to A, B, and C. Line passing through DE is equidistant to B, A, and C. Similarly, for line passing through EF. Okay, very good. మిగిలిన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన దానికి నేను స్టార్ట్ చేసిన దానికి మీరు తేడా పట్టుకోవాలి. మీరు స్టార్ట్ చేయడం దేంతో స్టార్ట్ చేశారు? శివశంకర్, in the triangle ABC, take the line parallel to BC అని స్టార్ట్ చేశారు. Not take the line parallel to BC. If D and E are the midpoints of AB and AC, then the line passing through these midpoints D and E must be parallel to the line BC. And at the same height of this parallel line passing through A. That's why the distance between these two parallel lines is equal to the distance between these two parallel lines. Similarly, there exist three straight lines which are equidistant from three vertices of the triangle. To start చేయడం BC కి parallel గా ఒక లైన్ తీసుకుంటే ఎక్కడ తీసేసుకున్నా పర్వాలేదని కూడా ఈ నోట్తోనే చెప్పేస్తాం. అందుకు నాకు 5 మార్క్స్ మాత్రమే ఇచ్చాను. మిడ్ పాయింట్స్ నుంచి పాస్ అయ్యే లైన్ మాత్రమే ఇలా ఈ రిలేషన్ సాటిస్ఫై చేస్తుంది. ప్యారలల్ గా ఉంటే ప్రతి లైన్ అవ్వదు. సపోజ్ నేను ఇలా తీసుకున్నాను ప్యారలల్ గా, అప్పుడు ఇది అవ్వదుగా డిస్టెన్స్. అది ఓకేనా? 10 మార్క్స్ పాస్ అవుతుంది. ఒకసారి కాన్సన్ట్రేట్ చేయండి. ఇది చాలా డిఫరెంట్ అండ్ టిపికల్ రౌండ్ ఇది. సో ఈ రౌండ్ లో మీ సెల్ఫ్ టాలెంట్ అనేది బయటకు వస్తుంది, ఇండివిజువల్ టాలెంట్. వెరీ టిపికల్ రౌండ్. సో ద బాయ్ who has able to explain the things, explanation of the subject explanation పర్ఫెక్ట్ గా చెప్పగలిగితే, చక్కటి అప్రోచ్ లో ఉండగలిగితే నీకు రేపు బెనిఫిట్ అవుతుంది. ప్లస్ ఇంతమందిలో టైం మేనేజ్మెంట్ లో అందరి ముందు ఇలాంటి ఒక ఫీలింగ్స్ ఫ్రీ ఫీలింగ్ తో చేస్తే రేపు నువ్వు మెయిన్స్ లో అడ్వాన్స్ బాగా చేయగలుగుతావు. అందుకు ఇది కాబట్టి ఫ్రీగా ఉండండి. ఫస్ట్ మీ మైండ్ సెట్ ఫ్రీగా ఉండండి. వచ్చేటప్పుడు కంగారు పడదు, ఫ్రీగా కూల్గా ఆలోచించేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ మీరు రావడానికి 30 సెకండ్స్ నాకు. మీరు ఎవరైనా రావచ్చు. టైం స్టార్ట్స్ నౌ. ఈ టీంలో ఎవరు కాన్ఫిడెంట్ గా ఉంటే వాళ్ళు రండి. అది కెప్టెన్ రావాల్సిన అవసరం లేదు. My name is K. Chandra. So mine is I equal to plus BO equal to L. వాళ్ళకి ఇప్పుడు ఈ లైన్ మీద మనకి ఏ అనే పాయింట్ బి అనే పాయింట్ తీసుకోవాలి. ఈ పాయింట్స్ ఒక పాయింట్కి ఏదైనా ఒక పాయింట్కి మనం తీసుకుంటే ఈ బిఏ బీబీ డిస్టెన్స్ అనేది మినిమం కావాలి. ఈ బిఏ బీబీ డిస్టెన్స్ మినిమం కావాలంటే మనకి ఇప్పుడు ఈ పాయింట్ ఇక్కడ ఉంటే ఇప్పుడు ఈ బిఏ బీబీ డిస్టెన్స్ అనేది ఈ ట్రయాంగిల్ కాబట్టి ఈ రెండు డిస్టెన్స్ సమ్ చేసి దీనికన్నా ఎక్కువైపోతుంది. కాబట్టి మనకి కొంచెం ఎక్కువ వాల్యూ వస్తుంది. అదే మనము ఈ ఏబి ఒక మీ మధ్యలో ఎక్కడైనా ఈ లైన్ మధ్యలో ఏబి ఉన్న లైన్ మధ్యలో ఎక్కడైనా తీసుకుంటే పాయింట్ బి అనేది బిఏ ప్లస్ బీబీ వాల్యూ అనేది మినిమం వస్తుంది. ఓకే రామన్ నెక్స్ట్ ఛాన్స్. ఇప్పుడు నేను శివశంకర్ వాళ్ళ టీం నుంచి యాడ్ చేయను. This is the line L equal to 0. Ax plus by plus c equal to 0. The points A of x1, y1, B of x2, y2 are if we oppose the line, then we get the start. BA plus BB will be minimum. When P lies along the line AB, so here we ask P lies on L. So on the point P which lies on
which gives shorter distance PA plus PP and which lies on L equal to 0. So we have to find out an image with respect to this line for A or B. If we find an image of x2, y2 with respect to this line, we get the B dash of image. If we join A and B dash, we get the line equation AB dash. If we solve AB dash and L equal to 0, we get the point of intersection P. This point of intersection P is the point which gives PA plus PB minimum and is on the line L equal to 0. Very good. Is there any additional possible case to this particular situation? Yes, if A and B are on opposite sides. Can explain that one also. If A is x1 comma y1 or is above the line or below the line, if the both points when substituting L equal to 0, that is Ax plus by plus C equal to 0. If A and B gives opposite sides to this line, then A and B lies on opposite side to this line L equal to 0. Then we get PA plus PB will be minimum. Then we have to solve P is in this line L equal to 0. PA plus PB will be minimum if it is lying on the line AB and we get the point of intersection P on solving L equal to 0 on line AB. Very good, very good. 100% right answer. I'm satisfied about this concept. Okay, first round మొదలు పెట్టేసరికి కంగారుతో స్టార్ట్ చేసాం కానీ వచ్చే ప్రతి ఒక్కరికి మళ్ళీ చెప్తున్నానా, మేము అడగం పాజిబిలిటీ. గురువర్ధన్ ఫ్రమ్ ఎలిప్స్ స్పీడ్. సో ఇది లైన్ L equal to 0, L1 equal to 0 లైన్. ఇది L2 equal to 0 లైన్. మనకి ఎక్విట్ యాంగిల్ బైసెక్టర్ అన్నాడు కాబట్టి ఇక్కడ L1 equal to A1x plus B1y plus C1 is equal to 0. ఇక్కడ A2x plus B2y plus C2 equal to 0. దీంట్లో మనకి ఎక్విట్ యాంగిల్ బైసెక్టర్ అన్నాడు కాబట్టి A1 A2 plus B1 B2 మనకి గ్రేటర్ దాన్ 0 వస్తే సో మనం ఎక్విట్ యాంగిల్ కి ఇక్కడ పాజిటివ్ తో సైన్ తీసుకుంటాం. అదే A1 A2 plus B1 B2 గ్రేటర్ దాన్ 0 వస్తే సార్ ఎక్విట్ యాంగిల్ కి నెగటివ్ సైన్ తోటి A1x plus B1y plus C1y root of A1 square plus A2 square is equal to ఎక్విట్ యాంగిల్ బైసెక్టర్ అన్నాడు కాబట్టి మనం ఇక్కడ లెస్ దాన్ 0 వచ్చిన కేసు తోటి ప్లస్ తోటి తీసుకోండి A1 A2x plus B2y plus C2y root of A2 square plus B2 square సార్. అదే ఇప్పుడు ఎక్విట్ యాంగిల్ బైసెక్టర్ ఇన్ కేస్ ఆఫ్ A1 A2 plus B1 B2 గ్రేటర్ దాన్ 0 వస్తే ఎక్విట్ యాంగిల్ బట్ ఐ యామ్ నాట్ సాటిస్ఫైడ్. అదే ఏం చెప్తారంటే మొత్తం అందుకే విన్నాను. ఓకేనా? ఇప్పుడు ఈ లైన్ లో ఉన్న C1 C2 ని ఫస్ట్ మనం పాజిటివ్ చేసుకోవాలి సార్. పాజిటివ్ చేసుకున్న తర్వాత అప్పుడు ఇక్కడ నెగిటివ్ ఉంటే వీటిని మైనస్ తో మల్టిప్లై చేసుకొని ఇక్కడ పాజిటివ్ చేసుకోండి. అప్పుడు ఇక్కడ A1 A2 plus B1 B2 లెస్ దాన్ వస్తే ఈ కేసులో ప్లస్ తీసుకోండి. అదే ఇక్కడ మైనస్ అదే డైరెక్ట్ గా ప్లస్ ఇస్తే నార్మల్ గా ఇక్కడ A1 A2 plus B1 B2 లెస్ దాన్ వచ్చినప్పుడు ప్లస్ చేస్తాం. ఓకే, this is the objective way to find the acute angle bisector. What is the direct procedure to find the acute angle bisector? First of condition మర్చిపోయాడు. ఈ రెండు లైన్ నుంచి మధ్యలోకి యాంగిల్ బైసెక్టర్ ఇస్తే దీనికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈ లైన్ కి ఒక బైసెక్టర్ ని గీస్తే అది ఇక్కడ L2 నుంచి L1 నుంచి సేమ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. నువ్వు ప్రాపర్టీ చెప్తున్నావు, నేను ఎలా ఫైండ్ అవుట్ చేయాలని ఇచ్చాను కదా. ఓకే,
ఆబ్జెక్టివ్ వే చెప్పాడు సార్ తను 10 మార్క్స్ ఇవ్వదలుచుకున్నాను. వెరీ గుడ్ ఎఫర్ట్ ఎక్స్ప్రెషన్. I am Madhurnath Sai from Senior. Two lines. L1 equal to 0. L1 is equal to A1x plus B1y plus C1 equal to 0. And L2 equal to 0. L2 is equal to A2x plus B2y plus C2 equal to 0. Then an angle bisector is a line which is equidistant from both the lines at any. Let us consider a point P on the angle bisector. First of all, an acute angle bisector is a line which makes, if we consider two angles theta, then 2 theta less than 90 degrees, then this line is an acute angle bisector. If 2 theta is greater than 90 degrees, then it is obtuse angle bisector. First, we have to consider assume a point P which lies on the acute angle bisector or obtuse angle bisector, and find the distance from line L1 and L2. That is A1x plus B1y plus C1 mod by root over A1 square plus B1 square equal to A2x plus B2y plus C2 by root over A2 square plus B2 square. We equated the two distances because angle bisector is equidistant from these two lines. If we open the modulus, we will get a plus. We get plus or minus. Plus or the plus or minus. If we take plus case, then it might be acute or obtuse. To find the angle, we use we find the slope between the two lines and tan theta, and find the angle between these angle bisector and the line. That is m1 minus m2 by 1 plus m1 m2. If the value is less than 1, if this value is less than 1, then it is acute angle bisector. If it is greater than 1, it is obtuse angle bisector. Very good, right answer. I am satisfied about this answer. Very good, Nana. Guruvardhan, you are a point miss అయిపోయావు. ఓకేనా? యాక్సెప్ట్ చేస్తావా నువ్వు? ఓకే, Madhurnath from rectangularity, you got 10 marks. ఎక్స్ప్లెయిన్ చేసింది Madhurnath ఎక్స్ప్లెయిన్ చేసింది డిఫరెన్స్ లేదా అలా ప్రెసిడెంట్ చెప్పొచ్చు. ఓకే. First of all, given information is two lines, that is L1 and L2. For any intersecting lines, there are two angles between these two lines. One is acute angle, that is less than 90 degrees, and other one is obtuse angle greater than 90 degrees. There are two possibilities, except in the case perpendicular lines. If these two lines are perpendicular, then the angle between them is 90 degrees. In all remaining cases, there exists one acute angle and another obtuse angle. What is the definition of angular bisector? The locus of a point which is equidistant from two intersecting lines. These two distances are equal. In the same way, there exist infinite points such that the perpendicular distance from these points to the intersecting lines are equal. This line is called as angular bisector. There are two angular bisectors. If this line bisects the acute angle between these two lines, then it is called as acute angle bisector, and other one is obtuse angle bisector. This is the line L1, A1x plus B1y plus C1, and this is the line L2, A2x plus B2y plus C2. Perpendicular distance from the point x, y are equal to the two lines.
That's why a1x plus b1y plus c1 by square root of a1 square plus b1 square is equal to modulus of a2x plus b2y plus c2 by square root of a2 square plus b2 square. By removing these modulus symbols, we will get plus or minus. There are two possibilities. By taking plus symbol, we get one bisector. By taking minus symbol, we get another bisector. We don't know about these two bisectors, which is acute angle bisector and which is obtuse angle bisector. That's why take one of the line, either it is plus symbol or minus symbol. Take one bisector. If the angle between selected bisector and one of the line L1 is less than 45 degrees. How to find it is less than 45 degrees? The slope of line L1 is taken as M1. Selected bisector slope is M2. Then to find the angle between two lines, we use the formula tan theta is equal to modulus of M1 minus M2 by 1 plus M1 M2. Suppose if the value of this tan theta is less than 1, it means theta must be less than 45 degrees. If theta is less than 45 degrees, then this 2 theta is less than 90 degrees. That's why this selected bisector angle acute angle. That's why this bisector is confirmed as acute angle bisector. Suppose if we got this value as greater than 1, then it implies theta is greater than 45. Then the angle between these two lines is greater than 90, that is obtuse angle. That's why it is confirmed as obtuse angle bisector. There are two possibilities. By checking one, if it is acute, then other one is obtuse angle. This is a procedure in the intermediate Lagrange opposites. Is there any doubt? నువ్వు చెప్తావు. ఓకే, ఇస్తాం, ఛాన్స్ ఇస్తాం, ఇబ్బంది ఏంటి? సో ఇప్పుడు గురువర్ధన్ రెడ్డి ఆబ్జెక్టివ్ ప్యాటర్న్ ఎలా చేయాలో చేశాడు. కాన్సెప్ట్ బేసిక్ తో మధు నస్సా ఎక్స్ప్లెయిన్ చేశారు, అంతే కదా? సో ఇద్దరు కూడా బాగా చేశారు. వెరీ గుడ్. ఇద్దరు డిఫరెంట్. వాళ్ళకి ఎన్ని మార్క్స్ ఇచ్చారు? వాళ్ళకి 10 మార్క్స్. 10 మార్క్స్ ఇచ్చారు. వెరీ గుడ్. వీళ్ళకి ఎన్ని మార్క్స్? 10 మార్క్స్. 10 మార్క్స్. వెరీ గుడ్. ఒకసారి క్లాస్ కొట్టండి. ఇద్దరు కూడా బాగా చేశారు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ అండి. చాలా బాగా చేశారు. నిజంగా అందరి ముందు ఇలా వచ్చి అలా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం అంత ఈజీ విషయం కాదు. చాలా బాగా చెప్తున్నారు. సో ఇదే కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ. ఆడియన్స్ కూడా ఛాన్స్ ఉంది. We have given a triangle ABC. మిడిల్ పొజిషన్ తీసుకున్నాం. ఓకే, మిడిల్ పొజిషన్ తీసుకున్నాం. We have been given triangle ABC. We have been asked the number of possible positions of point P in the plane of ABC such that the area of triangle PAB, PBC and PCA are equal. So the first point will be centroid P, because we know that the centroid, the triangles formed by the centroid G divide the triangle A, which are 1/3 the area of triangle A. The next point will be here. Here PA is equal to AB.
in this triangle PAB, the area of triangle PAB is equal to area of triangle ABC, which is also equal to area of triangle PAC, which is equal to area of triangle ABC. So at these four positions, the given condition is satisfied. మొదట వెరీ కాన్ఫిడెంట్గా స్టార్ట్ చేసాం. 1 పొజిషన్ చాలా కరెక్ట్గా చెప్పావు. బట్ రిమైనింగ్ 3 పొజిషన్స్ కూడా కరెక్ట్గానే చూస్ చేసాం. బట్ ఎక్స్ప్లెనేషన్ విషయానికి వచ్చేసరికి ఓకే. Sir, triangle A, sir, the points A, B, C and P form a parallelogram. Why it is a parallelogram? Because we have taken point P such that it is parallel, such that AB and PC are parallel, Okay. and BC and AP are parallel. We know that in a parallelogram, the diagonal, any diagonal divides the area of parallelogram into equal parts. So the area of triangle ABC and the area of triangle PAC are equal. Similarly, in these three, the other 2 positions is also equal. Right answer, right answer. I am satisfied about your answer. Very good. చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసేసాడు. స్టార్టింగ్ చాలా బిగినింగ్ మంచి స్టార్టింగ్ ఇచ్చాడు. తర్వాత డయాగ్రామ్ గీసాడు అనగానే నేను ఇంకా చెప్పేస్తాడేమో మొత్తం అనుకున్నా. చిన్న తడబడ్డాడు. మళ్ళీ ఏమనుకున్నాడు కానీ లోపల ఫస్ట్కి తర్వాతకి తేడా ఎక్కడ నువ్వు ఎలా గుర్తు తెచ్చుకోగలడు అంటే ఎందుకు కంగారు పడ్డావా లేకపోతే వచ్చేటప్పుడు ఎట్లా చేయాలి ప్రొసీజర్ గుర్తుపెట్టుకున్నాను. కానీ వచ్చిన తర్వాత పాయింట్ చెప్పాను. దాని తర్వాత నెక్స్ట్ పాయింట్ అది చూడండి. తను వచ్చేటప్పుడు మొత్తం ప్రొసీజర్తోనే వచ్చినప్పటికీ సెంట్రాయిడ్ కాన్ఫిడెంట్ గా స్టార్ట్ చేసి రిమైనింగ్ పొజిషన్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నాకు ఇంకా గుర్తు ఉన్నదే మర్చిపోయారు సార్ అంటున్నారు. అది ఇది దీని ఎఫెక్ట్, స్టేజ్ ఎఫెక్ట్. ఒక స్టూడెంట్గా మీలో నుంచి వచ్చి ఇంతమంది 2 క్లాసులో ఉన్నటువంటి స్టూడెంట్స్ ముందు అలాగే లెక్చరర్స్ ముందు మీరు చెప్పడం అంటే చాలా గ్రేట్. నేను కాదమ్మా. బట్ ఇది కాంపిటీషనే కాబట్టి మనం మళ్ళీ కాంపిటీషన్ గానే తీసుకోవాలి, తప్పదు. ఎందుకంటే రిమైనింగ్ వాళ్ళకి కూడా ఇదే వర్తిస్తుందిగా, మన ఒక్కరికే కాదు కాబట్టి. వెరీ గుడ్. మొదట ఇప్పుడు అందరి ముందు నీకు ఒక క్వశ్చన్. నువ్వు ఫస్ట్ టైం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసి సార్ 15 10 ఎంత సార్ ఆల్రెడీ వేరే వాళ్ళ క్వశ్చన్ తను ఎక్స్ప్లెయిన్ చేసి 10 మార్క్స్ తెచ్చుకున్నాను. ఆ అటెంప్ట్ ఈ అటెంప్ట్కి నీకు ఎలా ఉపయోగపడింది? ఎప్పుడైనా ఫస్ట్ టైం అయితే ఆ 2 టైమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీజర్ కొంచెం ఐడియా ఉంది కాబట్టి ఎట్లాగైనా లాగేసి ఇది మీరు అందరూ పట్టుకోవాల్సిన పాయింట్. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఫస్ట్ టైం తెలిసిందని క్లారిటీగా మాట్లాడడానికి వచ్చి తను మాట్లాడేసిన కారణం చేత సెకండ్ టైం తెలిసి కదా ఏముందిలే దూకుదాం మనం చేసేయగలుగుతాం ఆల్రెడీ ఒకసారి చేసాం కదా అన్న ఫీలింగ్ వచ్చాడు. ఎట్ ద సేమ్ టైం మీరు కూడా క్లాసుల్లో మీకు అనిపించినటువంటి ఆన్సర్ని చెప్పడానికి, రానటువంటి సిచ్యువేషన్ని డౌట్ రూపంలో అడగడానికి మీరు ఎప్పుడైతే ఒక ప్రయత్నం చేసేస్తారో 2వ ప్రయత్నం నుంచి ఆటోమేటిక్గా మీకు ఆ డైరీకి వచ్చేస్తుంది. మీరు కావాల్సినటువంటి రిజల్ట్ మీరు పొందుతారు. ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అన్న. ఓకే, థ్యాంక్ యూ. మొదట మార్క్స్ 20 మార్క్స్. Power button press it. My name is K. Lopez from MPC.
line L1 A1x plus B1y plus C1 equal to 0. A1x plus B1y plus C equal to 0. And this is line L2 A2x plus B2y plus C2 equal to 0. A be a point here x1 comma y1. Take a line passing through A and parallel to line L1. నాన్న మిగిలిన వాళ్ళు దయచేసి ఎక్కడ కూడా సౌండ్ చేయకూడదు. It makes an angle theta with the positive x-axis. PV the point of intersection. Take parameter point P x1 plus AB distance r x1 plus r cos theta comma y1 plus r. Line A1x plus B1y plus C1 equal to 0. L2 A2x plus B2y plus C2 equal to 0. A be a point x1 comma y1. Draw line parallel to L2 and passing through. Tan data. PV the point of intersection is there. AB distance are parameter point P equal to x1 plus r cos theta comma y1 plus r sin theta. Substitute P in L1. We get r equal to ax1 plus b y1 plus c1 by a cos theta plus b sin theta. Very good, but I have one doubt. What is the cos theta and sin theta here? Is cos theta and sin theta are unknown quantities, or is there any possibility to find the cos theta and sin theta? Don't use the line passing through A. కరెక్టే తన దగ్గర తను చెప్పాల్సిన ఆ పాయింట్ కనుక చెప్పేస్తే 20 మార్క్స్ కూడా వచ్చు. చిన్న పాయింట్తో తను ఆపేశాడు. మొదటిదైతే పూర్తి డైవర్ట్ అయిపోయాడు, అసలు పక్క రాంగ్ అటెంప్ట్లో వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే ఒక్క పాయింట్ తను చెప్పగలిగితే ఇక్కడ తను క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ ఛాన్స్ స్క్వేర్ టీమ్ వాళ్ళకి ఇస్తున్నాను. B1y plus
C1 equal to 0. This point here, H1 comma L1. This is line L2. L2 A2x plus B2y plus C equal to 0. ఈ పాయింట్ ఏ నుంచి పాస్ అయ్యే లైన్కి ప్యారలల్ ఉంది సార్ L2. అయితే దీని స్లోప్ ఇక్కడ ఉంది సార్. కాబట్టి దీని యాంగిల్ దీనికి కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ పారామెట్రిక్ పాయింట్ చేసుకుంటాం సార్. x1 ప్లస్ r cos θ y1 ప్లస్ r sin θ అవి లైన్లో సబ్స్టిట్యూట్ చేస్తే బాగానే ఉంటుంది. ఇదంతా రూపస్ చెప్పేశాడు. రూపస్ చెప్పలేని పాయింట్ ఏంటో నువ్వు చెప్పేసి అయిపోయింది. ఇంక మళ్ళీ నాకు ఇదంతా అవుతుంది. ఆ తేడా వచ్చేసి ఈ లైన్ ప్యారలల్ ఉంది కాబట్టి దీని యాంగిల్ దీనికి అవుతుంది. కాబట్టి cos θ sin θ దీని వల్ల ఎలా L2 ఎలా ప్యారలల్ కాబట్టి దీని స్లోప్ కనుక్కుని దాని ద్వారా tan θ కనుక్కుని దీని cos θ sin θ కనుక్కుంటుంది. ఎలా tan θ దీని స్లోప్ సార్. ఈ లైన్కి ఏ నుంచి పాస్ అయ్యే లైన్కి ప్యారలల్ ఉంది కాబట్టి దీని స్లోప్ దీనికి ఈ నుండి -3/2. Then explain what is the values of sin theta and cos theta. Suppose tan theta equal to -3/2. Okay. -3/2 means అది quadrant 2 లో కానీ quadrant 4 లో కానీ ఉండొచ్చు. ఆ మాట నెక్స్ట్ ఛాన్స్ ఎలిప్స్ ట్రీకి ఇస్తున్నాను. ఇంతకుముందు నేను ఛాన్స్ సైది లైన్ మనం L1 సైది L2 మనము ఇక్కడ దీనికి ప్యారలల్ గా ఏ నుంచి పాస్ అవుతూ ఒక లైన్ తీసుకుంటే దీని ఇంక్లినేషన్ ఆల్ఫా అనుకుంటే ఈ రెండు ప్యారలల్ అన్నాం కాబట్టి ఇది ట్రాన్స్ఫర్మేషన్ అప్పుడు ఇది కూడా ఆల్ఫా అవుతుంది. దీని స్లోప్ ఈక్వల్ టు దీని స్లోప్ అప్పుడు దీన్ని tan θ గా తీసుకున్నప్పుడు దీని నుంచి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి sin θ ని ఫైండ్ అవుట్ చేస్తాం. What is the definition of inclination? ఎక్సర్సైజ్ తోటి and ఏం చేసాం? నెక్స్ట్ ఛాన్స్ గో టు ఎగ్జాక్ట్ అంటే రఫ్ చేసేకి నాన్న దాంట్లో కంటే సరే కానీ మనకి tan θ వాల్యూ వస్తుంది సార్. ఇప్పుడు ఎలా tan θ ఎలా వస్తుంది? ఇప్పుడు దీని స్లోప్ రెండు ప్యారలల్ లైన్స్ యొక్క స్లోప్ ఈక్వల్ కాబట్టి దీని స్లోప్ మనకు తెలిసిపోతుంది. దీన్ని అంటే ఎవరిది సార్ అక్కడ దీన్ని అంటున్నాం కదా, ఎవరు? L2 సార్. What is the slope of L2 here? -a/b -a2/b. Okay. Suppose if -a2/b2 is -3/2, then continue. ఇప్పుడు మనకి 3/2 అంటే ఈ 3 ఇక్కడ 2 సార్. ఈ √4 వస్తుంది. మనకి ఇప్పుడు టీటా అనేది గ్రేటర్ దాన్ 9 అంటే సెకండ్ క్వాడ్రంట్, లెస్ దాన్ 9 అంటే ఫస్ట్ క్వాడ్రంట్. ఆ టీటా అంటే ఏం చేస్తాం, అది ఏ క్వాడ్రంట్లో ఉందో చూసుకొని సైన్ టీటా అనేది మనకి ఫస్ట్ క్వాడ్రంట్ సెకండ్ క్వాడ్రంట్లో ఏ క్వాడ్రంట్లో ఉందో మనం చూసుకోవడానికి మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళాలా? మనకి ఇక్కడ స్లోప్ వాల్యూ వస్తుంది సార్. వచ్చింది కదా, నేను చెప్పాను కదా -3/2 అని. tan θ నెగిటివ్ కాబట్టి మనకి ఫస్ట్ క్వాడ్రంట్లో ఉండదు, థర్డ్ క్వాడ్రంట్లో ఉండదు. ఉంటే సెకండ్ అయినా ఫోర్త్ అయినా ఉండాలి. No. Chance for the circle T. Triangle T. Straight మ్యాటర్ వచ్చింది. మళ్ళీ ఇంటికి రఫ్ చేసేస్తాం. సరే కానీ సార్ మీరు ఒక tan θ -3/2 అయితే sin θ cos θ ఎలా కనుక్కుంటారో అడిగారు సార్. ఇప్పుడు ఏదైనా లైన్ పాజిటివ్ x యాక్సిస్ తో చేసే ఇంక్లినేషన్ ఒకవేళ లైన్ ఉంటే ఎంత యాంగిల్ చేస్తారు.
మళ్ళీ లైన్ కింద తీసినప్పుడు యాంగిల్ పెరుగుతుంది సార్. అలా లైన్ ఎలా కిందకి వచ్చేసరికి అది చేసే యాంగిల్ ఓన్లీ ఫస్ట్ సెకండ్ క్వాడ్రంట్లో తీసుకుంటాం సార్. ఇప్పుడు మీరు tan θ -3/2 అన్నారు కాబట్టి ఇక్కడ ఓన్లీ సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివ్ కాస్ నెగిటివ్ సార్. అక్కడి నుంచి మనం ట్రయాంగిల్ వేసి నార్మల్గా sin θ cos θ కడేసి అందులో కాస్ మాత్రం మైనస్ సింబల్ ఇస్తాం, సైన్ మాత్రం పాజిటివ్ సింబల్ ఇచ్చి ఇంకా కనీసం ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఓకే, వెరీ గుడ్, రైట్ ఆన్సర్. ఇక్కడ tan నెగిటివ్ అనగానే సెకండ్ ఆర్ ఫోర్త్ అన్నది వాడుతున్నారు. మీరు జనరల్ ట్రిగ్నామెట్రీ రేషియోస్ లోకి వెళ్ళిపోయారు. జనరల్ ట్రిగ్నామెట్రీ రేషియోస్ లో మాట్లాడేస్తున్నారు tan నెగిటివ్ అనగానే. బట్ అకార్డింగ్ టు ద ఇంక్లినేషన్, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఇంక్లినేషన్? If a non-vertical line makes an angle theta with the positive direction of x-axis in the anti-clockwise direction, then this theta is called as inclination. The possibility to any line starting with position 0 degrees by the case coincident with x-axis and then the degrees 0 to 180. After completion of one rotation, the inclination becomes 180 degrees. 180 degrees కన్నా ఎక్కువ రొటేట్ అయితే మళ్ళీ మీరు అక్కడ 0 నుంచి పొజిషన్ స్టార్ట్ చేసుకోవాలి. అంటే అసలు ఇంక్లినేషన్ లో థీటాకి లైస్ బిట్వీన్ 0 and π only. There is no possibility for second or third quadrant. So third or fourth quadrant. Tan theta negative, then theta belongs to the second quadrant only. In the second quadrant, cos theta is negative and sin theta is positive. Okay na? 10 marks. Yes sir, last question. Yes sir. ఒకవేళ త్రీ లైన్స్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తాం. ఇది L1 L2 L3. ఒకవేళ ఇవి ట్రయాంగిల్ ఫామ్ చేస్తే కనుక ట్రయాంగిల్ లోపల సెంటర్ వస్తుంది సార్, ఇన్ సెంటర్ పాయింట్తో. అలాగే L2ని L3ని ఎక్స్టెండ్ చేసినప్పుడు ఎక్కడో సర్కిల్ ఫామ్ అవుతుంది సార్. అలాగే L1ని L2ని ఎక్స్టెండ్ చేసినప్పుడు ఇక్కడ సర్కిల్ ఫామ్ అవుతుంది సార్. L1ని L2ని ఎక్స్టెండ్ చేసినప్పుడు ఇక్కడ ఒక సర్కిల్ ఫామ్ అవుతుంది సార్. మొత్తం 4 ఫామ్ అవుతుంది సార్. స్టార్టింగ్ నుంచి చెప్తున్నా, ఆల్ పాసిబిలిటీస్ మీరే చెప్పాలి, మధ్యలో నేను క్వశ్చన్ అడగను. ఒకవేళ యువర్ ఆన్సర్ ఇస్ కంప్లీటెడ్. ఓకే, ఒకవేళ రెండు ప్యారల్ లైన్స్ అయ్యి ఒకటి ఆ 2 లైన్స్ కట్ చేస్తే కనుక ఇక్కడ 3 టచ్ చేస్తూ 2 లైన్స్ ఫామ్ అవుతుంది సార్. ఒకవేళ 3 ప్యారల్ అయితే కనుక నో సర్కిల్ సార్. ఒకవేళ ఆ 3 కాన్కరెంట్ అయితే కనుక పాయింట్ సర్కిల్ వస్తుంది. ఓన్లీ వన్ సర్కిల్. ఇప్పుడు అడిగినారు కదా సార్. In the concurrent lines case, what is your answer? One circle, sir. One circle. Okay. How to decide these 3 lines, whether belongs to the first case or second case or third case or fourth case? You explain all the 4 cases. Okay. Well done. Finally, these 3 lines belongs to the particular case. And you have it. A1, A2, B2, వాడదాం. మీకు 3 లైన్స్ ఇచ్చేసారు. ఇప్పుడు ప్రెజెంట్ ఇక్కడ నంబర్స్ లేవు, బట్ 3 లైన్స్ మీ దగ్గర ఉన్న ఈక్వేషన్స్ అప్పుడు చెప్పు.
A1/A2 B1/B2 C1/C2 ఈక్వల్ అయితే కనుక ప్యారలల్ అని చెప్తాం సార్. సార్ నెక్స్ట్ ఎవరికో కంపేర్ ఛాన్స్ హెక్సాగాన్ టీమ్ వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నాం. సార్ మనకి 2 ప్యారలల్ అయితే ఇది స్లోప్స్ ఈక్వల్ అయితే సార్ ఇంకో దాని స్లోప్ రెండింటి డిఫరెంట్ వస్తాయి. అదే 3 ఇట్లా ట్రయాంగిల్ ఫామ్ చేసిన వాళ్ళైతే వాటికి పర్పెండిక్యులర్ కండిషన్ అంటే M1/-1 వచ్చే కండిషన్ కాదు, M1/= వచ్చే కండిషన్ కాదు రాస్తారు. 3 వేరియన్స్ ఉంటుంది. సాంబరేట్ అయితే మనకి డెడ్ వాల్యూ 0 వచ్చింది అంటే ఏమని సెకండ్ ఛాన్స్ లో మళ్ళీ ఎలా ఉంటాయి సార్? నెక్స్ట్ ఛాన్స్ ఎవరు ఉంటారు? పోయింది సార్, అక్కడ ఛాన్స్ పోయింది. ఎలిప్స్ టీంకి ఇస్తున్నాం. సెకండ్ ఛాన్స్ తీసుకున్న వాళ్ళు ప్యారలల్ అయితే స్లోప్స్ ఈక్వల్ సార్. ఫస్ట్ ఎవరు L0 L=0 అయితే ప్యారలల్. L=0 అన్నప్పుడు స్లోప్స్ M/M స్లోప్స్ M/M సార్ నెక్స్ట్ ఛాన్స్ ఎవరు ఉంటారు? సర్కిల్ టీం స్ట్రైట్ ఒక్క ముక్కలో ఏం చేయాలంటే అసలు అయితే వెళ్ళిపోతున్నారు. రివర్స్ లో రావాలి. సరే సార్ మీకు ఎక్స్ప్లెయిన్ కండి, నువ్వు చెప్పాలనుకుంటు చెప్పు. 3 ప్యారలల్ అయితే 3 స్లోప్స్ ఈక్వల్ సార్. ఎలా నువ్వు ఎలా పాయింట్ చేస్తావు? -A1/B1 -A2/B2 2 ప్యారలల్ లైన్స్ అయితే ఈ 2 లైన్స్ స్లోప్స్ ఈక్వల్ సార్. లెన్స్ లో డిఫరెంట్ ఉంటుంది. ట్రయాంగిల్ ఫామ్ చేస్తే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కి M1 M2 -1 వస్తుంది. లేకపోతే 3 స్లోప్స్ డిఫరెంట్ వస్తుంది. 3 కాన్కరెంట్ అయితే కరస్పాండింగ్ పొజిషన్స్ లిఫ్ట్ చేయరు. 3 స్లోప్స్ డిఫరెంట్ వచ్చినంత మాత్రం ట్రయాంగిల్ ఫామ్ చేస్తాయని ఇదే 100% ఛాన్స్ కన్ఫర్మ్ చేసేదానికి. 3 లైన్ల యొక్క స్లోప్ డిఫరెంట్ అయితే అది ట్రయాంగిలే ఫామ్ చేస్తాయని కన్ఫర్మ్ చేసేదానికి ఏమైనా ఛాన్స్ ఉందా సార్? నెక్స్ట్ ఛాన్స్ ఎవరు ఉంటారు? ట్రయాంగిల్ టీమ్ 3 స్లోప్స్ ఈక్వల్ అయితే 3 ప్యారలల్ సార్. ఈక్వల్ అయితే వెళ్ళిపోకూడదు. 3 ప్యారలల్ అయితే 3 అంటే స్లోప్స్ ఈక్వల్ సార్. క్వశ్చన్ ఇచ్చారు నాన్న, అది క్వశ్చన్ అన్న. ఫస్ట్ ఏం చేస్తావు? 3 అంటే స్లోప్స్ వాడతాం సార్. అక్కడ స్టార్ట్ చేయకుండా వెళ్ళిపోతారు ఎందుకు? 3 అంటే స్లోప్స్ వాడతాం సార్. ఎలా చెప్పు? -A1/B1 -A2/B2 -A3/B3 కట్టాలి. ఫస్ట్ అందులో ఈ 3 రేషియోస్ సేమ్ వస్తే స్లోప్ ఆ 3 ప్యారలల్ సార్. ఏమైనా 2 సేమ్ వస్తే అప్పుడు ఈ కండిషన్ వస్తుంది సార్. మనకి 2 ప్యారలల్ ఒకటి ఇంటర్సెక్ట్ చేస్తుంది. 3 అంటే కోషెంట్ యొక్క డెల్టా 0 అయితే అది కాంక్రీట్ సార్. 3 కాకపోతే ట్రయాంగిల్ ఫామ్ చేస్తారు సార్. ఇది కావాల్సిన పాయింట్. వెరీ గుడ్. 45 మార్క్స్ వచ్చాయమ్మా. క్లాస్ కొట్టదు ఒకసారి అందరూ కూడా. ట్రయాంగిల్ 45 మార్క్స్. 45 హెక్సాగన్ టీమ్ 5 మార్క్స్ తో అలా ఉండిపోయారు. బట్ ఇంకా ట్రై చేస్తున్నారు. ఎలిప్స్ టీమ్ 30 మార్క్స్ వచ్చాయి. ఎలిప్స్ టీమ్ 30 మార్క్స్. రెక్టాంగిల్ టీమ్ 55 మార్క్స్. 55. సర్కిల్ టీమ్ 25 మార్క్స్. And square team 30 marks. So now leading position ఎవరు తీసుకున్నారు? Rectangle team leading లో ఉంది 55 marks and the next position triangle team 45 marks తో ఉన్నారు. So hexagon team, ellipse team, square team ఈసారి ఈ రౌండ్ లో ఇంకా బాగా చేయాలి, బాగా టఫ్ ఫైట్ ఇవ్వాలి. ఓకే రైట్. దివ్య సార్ ఒకసారి ట్రయాంగిల్ టీం వాళ్ళకి డౌట్ ఉందా?
వాళ్ళకి మీకు ఏ రౌండ్లో వచ్చి ఇప్పుడు ఈ రౌండ్లో మీకు ఎన్ని వచ్చాయి మార్క్స్?